మన బ్లూ చెన్ గ్యాంగ్ వచ్చేసి బ్లూ గ్యాంగ్ అండ్ నన్ను వచ్చేసి షిన్చాన్ గాడు రెడ్ గ్యాంగ్ లోకి అయితే తీసుకున్నాడు. కానీ బ్లూ చెన్ గాడి గ్యాంగ్ లో ఎవరు అరే బ్లూ చాన్, నీకు దమ్ముంటే గోడ దునికి ఇటు సైడ్ రారా, నీ ముడ్డి పల్ల కొడతాను. లెస్టర్ ఎంత పని చేసావు లెస్టర్, నీ వల్లనే వీళ్ళిద్దరికైతే గొడవలు స్టార్ట్ అయ్యాయి. లెస్టర్ అంకుల్ ఏమీ చేయలేదు, మొత్తం బ్లూ చాన్ తమ్ముడే చేశాడు. వాడు నా తమ్ముడే కాదు, వేస్ట్ ఫెలో వాడు. అరే షిన్చాన్ అన్నయ్య, నువ్వు కూడా నా అన్నయ్య కాదురా, నువ్వు కూడా వేస్ట్ ఫెలో. నీకు దమ్ముంటే ఇటు సైడ్ రారా. యాంట్రా బ్లూ చాన్ తమ్ముడు, నన్నే దమ్ముంటే ఇటు రమ్మని చెప్తావా? అయిపోయారు నా చేతిలో ఈరోజు. ఇప్పుడు నా గ్యాంగ్ మెంబర్స్ వస్తారు కదా, నీ ముడ్డి పల్ల కొడతారు. ఆగు. చూస్తున్నారు కదా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎంత పెరిగిపోయిందో. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? చాలా సింపుల్. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. దాని తర్వాత మీరు రెడ్ గ్యాంగ్ కి సపోర్ట్ చేస్తారా, బ్లూ గ్యాంగ్ కి సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పింఛనని నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా. బ్లాక్ మమ్మీ నువ్వు కూడా వాడి గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు కదా, ఇప్పుడు మా బ్లూ గ్యాంగ్ రాబోతుంది. మా బ్లూ గ్యాంగ్ మెంబర్స్ 9 కి వచ్చి నిల్చోండి రా. బాబాయ్ రే షిన్చాన్, ఏంట్రా వీడు ఇలా ఉన్నాడేంట్రా? మన గ్యాంగ్ చాలా పవర్ఫుల్ అనుకుంటా కదా. కానీ ఏంటి ఫ్రాంక్లిన్, మీ గ్యాంగ్ లో జోకర్ కూడా ఉన్నాడా? అంటే అరే షిన్చాన్, వీడిని ఎందుకు తీసుకున్నావురా? ఈ జోకర్ ఎందుకు తీసుకున్నావురా నువ్వు? వీడెవడు? అరే పొట్టోడా, మన గ్యాంగ్ లో ఉపయోగపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ కండల వీరుడు ఒక్కడే అనిపిస్తుందిరా. బ్లాక్ మామయ్య, రెడ్ కలర్ అంకుల్ రెస్టారెంట్ లో పనిచేస్తాడు. బ్లాక్ మామయ్య, అతనికి ఫ్యామిలీ లేదంట. అంకుల్ కి కూడా సేమ్ నాలాగానే చాలా ధైర్యంగా ఉంటాడంట, అందుకే తీసుకున్నాను. మరి ఈ జోకర్ గాని ఎందుకు తీసుకున్నావురా? అంటే అప్పుడప్పుడు కామెడీ జోకులు చేస్తాడని చెప్పేసి తీసుకున్నాను. ఏమోరా బాబు, మన గ్యాంగ్ ఎలా గెలుస్తుందో ఏంటో. ఓకే లెస్టర్, ఇప్పుడు 2 గ్యాంగ్లు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే చెప్తావా ఏమన్నా? ఫస్ట్ అయితే మీ ఫ్యాన్స్ ని ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారో అడగండి. అరే రే లెస్టర్, ఆల్రెడీ అడిగేశాను. ఓకే, మళ్ళీ